దాకా తీసుకుంటాం. సో కేసీ సంబంధించిన కొన్ని ఏంటంటే అక్కడ ఉన్నది ఏదైతే ఉంటుందో అదంతా కూడా కొంత ఇన్ఫెక్షన్ కూడా, సో అది ఆ వాటర్ ద్వారా బయటికి రావడానికి అవకాశం ఉంది. సో అట్లా ఒక 3 to 4 టైమ్స్ కనుక మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ బ్రష్ చేసిన తర్వాత గాగులింగ్ అంటే సాల్ట్ వాటర్తో కూడా చేస్తారు. సో దాంతోపాటు అది కాకుండా ఏంటంటే కొంత మనకు గాగులింగ్ కనుక పౌడర్ లిక్విడ్ కనుక చేసినట్లయితే ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే పర్టికులర్గా పౌడర్ లిక్విడ్ యాంటీ బ్యాక్టీరియల్స్ దాంతో కనుక మనం చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో కొంతమందికి ఇప్పుడు కొన్ని అపోహలు చాలామంది నన్ను అడిగారు, నేను ఫిజియోథెరపిస్ట్ కాబట్టి చాలా క్వశ్చన్స్ సార్ మరి మోకాళ్ళ మార్పిడి అనేది చేసుకోవచ్చా అన్న సిచ్యువేషన్స్ ఏమంటారంటే మోకాళ్ళ మార్పిడి అనేది ఎప్పుడు చేసుకోవాలి, ఇది ఏ టైంలో చేసుకోవాలి లైవ్ చూసుకోవాలి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయండి, సిస్టర్ లైక్ చేయండి. జస్ట్ మన ఏరియాను కాదు క్లారిటీ సో నేను డెఫినెట్గా నేను చేసుకుంటాను. ఒకసారి కొత్త వాయిస్ డిస్టర్బెన్స్ కనుక వచ్చినట్లయితే ఐఎమ్ వెరీ వెరీ సారీ. సో కొన్ని టిప్స్ మెయిన్గా ఇప్పుడు మోకాళ్ళ మార్పిడి తర్వాత ఏ విధంగా నేను ఎక్సర్సైజ్ చేసుకోవాలని ఫస్ట్ నేను చెప్తాను. సో మోకాళ్ళ మార్పిడి ఎందుకు చేస్తారనేది కూడా కొంచెం నేను చెప్తాను. హెల్త్ పరంగా ఎందుకు చేస్తారంటే మేము చాలా కాలం ప్రకారం మనకు కొంత చెప్పాలనుకోవచ్చు, కొద్దిగా బోర్ అనిపిస్తుంది. బట్ ఎనివే దాన్ని బట్టి మీకు కొంత తెలుసుకోవాలనే ఉద్దేశం ఉంటుంది కాబట్టి నేను దాంతో ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సో మోకాల్లో మెయిన్గా ఏంటంటే జాయింట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో జాయింట్ లైవ్ చూస్తున్నారు, ఒకసారి లైక్ చేయండి, కమెంట్ చేయండి, కమెంట్ చేయండి. సో నా వాయిస్ ఒకసారి క్లియర్ చెప్పగలను దయచేసి. వాయిస్ క్లియర్ ఉంది అంటే క్లియర్ ఉందా చెప్పగలను, క్లియర్ ఉందా లేదా ఒకసారి చూసి చెప్పండి. వాయిస్ దయచేసి వాయిస్ క్లారిటీ లేదని కింద కమెంట్ చేయండి. లైవ్ చూస్తున్నాను దయచేసి వాయిస్ క్లారిటీ కనెక్ట్ చేసి అది ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ కాకుండా టైం ఎంతసేపు సో మెయిన్ లైక్ చేసిన లైక్ చేయండి. మోకాళ్ళ లోపల వచ్చిన వాళ్ళకి మెయిన్ ఏంటంటే మోకాళ్ళలో గుజ్జు అని చెప్పేసి చాలామంది డాక్టర్లు. సో ఒకసారి మీకు ఎంతమంది తెలిసిన ఒక పోల్ పెడతాను దానికి. పోల్కి రెస్పాండ్